హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కథ ఈనాడు బుక్లో వచ్చింది. కనువిప్పు దాని పేరు. ఏహెచ్ భారతి గారు రాశారు. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి పడినట్లు అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహం అనిపించి సుజాతను లేపుదాం అనుకుని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ, ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతుంది సుజాతకి. రాఘవయ్యే లేచి నీళ్లు తాగుదాం అని గదిలో నుంచి బయటికి వచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకుని తాగుతుంటే అప్రయత్నంగా చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే 1 చూపిస్తుంది. పిల్లలు ఇంకా నిద్రపోనట్టు ఉన్నారు అనుకుంటూ తన గది వైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవడం వినిపించడంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ళ అంతరంగిక విషయాలు వినడం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్ళమని చెప్తున్నా మనసు కదలడం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా ముసిరాయి. పెళ్ళి అయ్యి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడు ఎప్పుడు సంతోషంగానే కనిపించే వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా చాలా నెమ్మదస్తుడే. ఎప్పుడు గట్టిగా కూడా మాట్లాడడం వినలేదు తను. తప్పని తెలిసినా అలానే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతుంది. అమ్మ నాన్న నిద్రపోతున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు అంటుంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అనే నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో నీకు అసలు పట్టదు. నేనే రేపు మీ నాన్నకు చెప్తాను, ఆయనే నీకు బుద్ధి వచ్చేలా చెప్తారు అంటున్నాడు. నేను నీ పరిస్థితి అర్థం చేసుకుని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెళ్ళికి పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్ళిని నెలలు వాయిదా వేసినా నేను అందరికీ నచ్చచెప్పి ఒప్పించాను. నాన్న నా కోసం ఒప్పుకున్నారు. నీ వర్క్ని, నీ జాబ్ని, నీ డ్రీమ్స్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు నా కెరియర్ అసలు విషయమే కాదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు అంటుంది రమ. రమ బాధ తన మనసులో తెలుస్తుంది, తన మాటల్లోనే తెలుస్తుంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మనం బతకలేమా? నువ్వు అసలు రిజైన్ చేయి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సహాయం చేయి. అసలు నువ్వు జాబ్ చేయడం అమ్మకి ఇష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తావులే అని ఒప్పించాను. ఇంకా చాలు, నువ్వు జాబ్ చేయడం మానేయి అని చెప్పేశాడు. రమకి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వు ఎవరు నన్ను జాబ్ మానేయి అని చెప్పడానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. మా జాబ్ను వదిలేసే సమస్య లేదు, నేను నా జాబ్ను వదిలేసే సమస్య లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా, మొత్తం తెలుసుకుందామని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది, కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచనలు ఉన్న పిల్ల. తన కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ మొత్తం తన బంధువర్గంలో రమ అంత చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్యసరు మార్కులు కిషోర్ గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నాడు, కిషోర్ రమకి సరితూగడు అని. రమ అలా అనుకోలేదు, రాఘవయ్య కూడా ఆలోచించలేదు అలా. కానీ పెళ్లి ముహూర్తం రెండోసారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కానీ రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశం అని, తను కెరియర్లో ఎదుగుతాడు అని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్లి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, రమ కోరుకున్న మనిషితో సంతోషంగా హాయిగా ఉందని అనుకున్నాడు రాఘవయ్య.
కానీ ఈరోజు తాను ఎప్పుడూ ఊహించలేదు. మనసు అంతా గందరగోళంగా అయిపోతుంది రాఘవయ్యకి. సుజాతను లేపి మాట్లాడాలి అనుకోని కూడా మళ్ళీ తమాయించుకున్నాడు. రేపు అంతా తెలుసుకుని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఇంత బాధ పెడతాడా? అంత లోకు కట్టి మాట్లాడతాడా? అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం తర్వాతి పనులు అయిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమ, కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ ఎరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు. కానీ రమని చూస్తే అలా కనిపించడం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగింది చెప్పి సుజాతని రమతో మాట్లాడమని వాళ్ళ ఇద్దరికి మధ్య అసలు ఎందుకు గొడవ జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. సుజాత పెద్దగా స్పందించకుండా ఉన్న ఆమెను చూసి రాఘవయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమీ మాట్లాడవేంటి అన్నాడు సుజాత వైపు చూస్తూ. సుజాత కొంచెం నిరుత్సాహంగా, ఇది వాళ్ళ సొంత విషయం కదండి, మనం మాట్లాడడం అంత బాగోదేమో, కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయడం మంచిది కాదేమో అనింది. రాఘవయ్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. సుజాతేనా ఇలా మాట్లాడుతుంది? రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడింది ఆయనకు అర్థం కావడం లేదు. రాఘవయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం రమ జీవితాన్ని ధారపోయాలా? అసలు వాడు సరైన వాడు అయితే ఇలా చేయమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలాగా పడి ఉండాలా? నేను ఒప్పుకోను. నువ్వు ఒక్కసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కానీ రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వస్తుంది. కానీ పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చేయడం ఏంటి? తాను ఏమీ చేయలేని పరాయి వాళ్ళ అయిపోవడం రాఘవయ్యకి అస్సలు మింగుడు పడడం లేదు. వంటగదిలో భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తుంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది, ఒంట్లో బాలేదా, రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అనింది యథాలాపంగా అడుగుతున్నట్టు. అదేం లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోర్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? నీకు అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? ఈసారి కాస్త సూటిగారే అడిగింది సుజాత. ఒక్కసారిగా తల ఎత్తి సుజాతను చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదమ్మా, నీకేదన్నా ఇబ్బంది అయితే ఉన్నాం కదా మేమిద్దరము, చెప్పు అనింది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంటా బయట ఊడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ ఈ విలువ ఇవ్వట్లేదమ్మా. ఎప్పుడు మన జీవితం మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టు జరుగుతుంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాలి తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనుకోవడం కూడా మన తప్పే. మన కోసం మనం బతికే ధైర్యం మన చేతుల్లో లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు చెప్పు చేతుల్లో తన ఆత్మాభిమానాన్ని వదిలేసి బతకాల్సిందేనా అంది దిగులుగా. సుజాత వెంటనే రమ చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది. అసలు ఏమి జరిగింది వివరంగా చెప్పు రమ అంటూ రమని కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్ళడం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకు కూడా నేను జాబ్ చేయడం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నైకి వెళ్ళాలి కదా, నన్ను వెళ్ళొద్దు అంటున్నారు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జర్మనీ వెళ్ళడం కుదరదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. అసలు జాబ్ వద్దు అంటున్నాడు అని విషయం చెప్పింది. నీ పెళ్ళికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్ళేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను నాన్నకు చెప్తాను, అంతా నాయనే చూసుకుంటాడు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెబుతావమ్మా నాన్నకి? నాన్న కూడా అంతే కదా, నిన్ను చదివిస్తాను అని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే, కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలి.
అని అంటే ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి, చేతులకి అసలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని, మనసు చంపుకొని బతకడమే గొప్ప బతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి. అది కూడా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి, కానీ ఏదీ మారలేదు. అంతా అలానే జరుగుతుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కూడా కదమ్మా! సుజాత తలదించుకొని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది గానీ నోటి నుంచి ఒక్క మాట రాలేదు. తన మనసు ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం, పడిన బాధ అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది. రమకి ఏం చెప్పాలో, ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చెయ్యరు రమ, నువ్వు ఒక్కసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న. ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని. అందుకు ఆ రోజు నానమ్మకి ఇష్టం లేదని నీ చదువు అడ్డు నిలిచారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మంచి చెడులు, తప్పు ఉప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈరోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ నాన్నకు కనిపించలేదు. అలాంటిది ఈరోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో నేను ఆ ఇంటికి కూడా అంతే కదా. నొప్పి మంది అయినప్పుడు మాత్రం విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏ తేడా లేదు. ఇద్దరూ ఒకటే. నేను నాన్న సహాయం తీసుకోవాలి అనుకోవడం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను. నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బ్రతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళంటే ఇద్దరు కలిసి బ్రతకాలి, కానీ ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు, సంతోషం దాచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. ఇది ఇది నీకు తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ సుజాతను హద్దుకుంది రమ. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట ఉండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట చెప్పు దెబ్బలా, చెంప దెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు. తాను ఇన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు, పెద్ద విషయాలు కానట్టు నటిస్తూ వచ్చిన తప్పులన్నీ తన కళ్ళ ముందు కదలాడాయి. తనకంతా తెలుసు. సుజాతకి ఇచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభపడ్డాడు. కానీ కూతురు కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లి లేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళలేకపోతున్నా. సుజాతకి చదువంటే చాలా ఇష్టం బాబు. మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరగాక అంతా నెమ్మదిగా మారిపోయింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసినా సుజాతని బలి ఇచ్చేశాడు. మామగారు పడే బాధలో సుజాత ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకి తెలుసు. తన కళ్ళ ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తాను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కానీ ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చేయగలిగినాడు తనకు అవసరం అనిపించలేదు. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. రమ చెప్పిన ప్రతి మాట నిజం. మంచి చెడులు అన్నీ నీటి మీద రాతలు. మంచికి అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధాలను బట్టి మన ఆలోచనలు, మన తప్పు ఒప్పులు మారిపోతూ ఉంటే న్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురు అయితే ఇలా ప్రవర్తించేదా? ఇలా చేసేదా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయడం ఏ విధంగా న్యాయం? మనిషిలాగా చూడాలి, తప్పుని తప్పులాగే చూడాలి. మనకి నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు. తన తల్లితో మాట్లాడి ఉండవచ్చు, సుజాతను చదివించి ఉండవచ్చు, కానీ తను చేయలేదు కదా. ఇప్పుడు కిషోర్ని తప్పుపడడంలో అర్థం లేదు. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుంచుకుపోయాడు, మరుగుజ్జు అయిపోయాడు. సుజాత రమను తీసుకుని వంటగది నుంచి బయటికి వచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు. బేలగాను, దీనంగాను లేదు. తన కూతుర్ని సరిగ్గా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్ళలో మెరుస్తుంది.
కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.